సో ఇవాళ మనతో పాటు తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ అనుపమ్ రెడ్డి గారు ఉన్నారనమాట. అసలు పర్సంటేజ్ల గురించి అసలు ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో ఒకసారి ఆయన మాటలోనే తెలుసుకుందాం. అసలు ఈ పర్సంటేజ్ల టాపిక్ ఎందుకు వచ్చింది ఏంటనేది. హలో సార్, నమస్కారం. నమస్కారం సార్. అసలు ఈ పర్సంటేజ్ల టాపిక్, అసలు ఈ పర్సంటేజ్ల విధానం, అసలు వీటి గురించి ఎందుకు వచ్చింది సార్? అసలు ఏంటి ఇప్పుడు ప్రెజెంట్ థియేటర్లో సింగిల్ థియేటర్లని మూసేస్తామంటున్నారు. మోయడం అనేది అటువంటిది ఏముండదండి. ఇప్పుడు ఏంటంటే సినిమా ఎగ్జిబిషన్ బిజినెస్ ఎట్లా ఉంటుందంటే వీక్లీ బిజినెస్ ఉంటుంది అనమాట. శుక్రవారం సినిమా రిలీజ్ అవుతుంది, నెక్స్ట్ వచ్చే బేస్తారం సినిమా కంప్లీట్ అవుతుంది. సో 7 days వీక్ అది కౌంట్ అవుతుంది మనకి, ఫ్రైడే టు థర్స్డే. సో దీని టర్మ్స్ ఏముంటాయంటే డిస్ట్రిబ్యూటర్తో ఎగ్జిబిటర్ ఏమైనా మాట్లాడుకుంటాడంటే ఐదర్ రెంట్ ఆర్ పర్సెంటేజ్. ఈ బిజినెస్ వాజ్ రన్నింగ్ ఫ్రమ్ ఏళ్ళ తరబడి ఇదే ఉంటుండే. రెంట్ ఆర్ పర్సెంటేజ్ ఇదే ఉంటుండే మొత్తం అంతా. రెంట్ ఆర్ పర్సెంటేజ్ అంటే విచ్ ఎవర్ ఇస్ లోవర్, ఏది తక్కువ ఏది ఉంటే అది, ఏది లోవర్ ఉంటే అది ఎగ్జిబిటర్కి వస్తుంది, మిగతాది డిస్ట్రిబ్యూటర్కి పోతుంది యాజ్ ఎ షేర్. ఫర్ ఎగ్జాంపుల్ హిట్ సినిమా తీసుకుందాం. ఒక థియేటర్లో 3 లక్షల సినిమా గ్రాస్ చేసింది వారానికి. థియేటర్లకి 3 లక్షలు గ్రాస్ చేస్తే మనం ట్యాక్స్ ఇది జిఎస్టీ పోగా లెట్స్ సే ఎగ్జాంపుల్ 275 నెట్ ఉంది. ఫర్ క్యాల్కులేషన్ పర్పస్ 275 నెట్ ఉంది. తీసిన తర్వాత 275 నెట్. సో దాంట్లో షేరింగ్ ఉంటుంది. సపోజ్ ఆ పర్టికులర్ థియేటర్ రెంట్ వీక్లీ ₹1,00,000 ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 ఉంటుంది. సో 275లో ఆ రెంట్ పోతుంది ₹1,00,000. సో 175 డిస్ట్రిబ్యూటర్ పోతుంది. ఇదే హిట్ సినిమా అదే థియేటర్లో ఫర్ 2 లక్షలే చేసింది. 3 లక్షలు కాకుండా 2 లక్షలకు రాసే చేసింది. సో మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ టేక్ జిఎస్టీ క్యాలిక్యులేషన్ కోసం 25,000 పోయింది అనుకోండి, 175 మిగిలింది నెట్. 175 నెట్ మీద ₹1,00,000 రెంట్ కద్దింది. ఇప్పుడు ఏంది, రెంట్ ఈజ్ ఆన్ హయ్యర్ సైడ్, డిస్ట్రిబ్యూటర్ తక్కువ పోతుంది. సో అప్పుడు ఏంటంటే పర్సెంటేజ్కి వస్తుంది. సో 175 డివైడ్ బై 50 వస్తుంది అట్లా. సో అప్పుడు ఏమైందంటే ఎగ్జిబిటర్ తక్కువ వస్తుంది, రెంట్ విధానంగా ఎక్కువ వస్తుంది. సినిమా బాగా చేస్తే రెంట్ ఎక్కువ వస్తుంది, తక్కువ చేస్తే పర్సెంటేజ్ వస్తుంది. సో ఈ డిఫరెన్సెస్ ఎక్కడ క్రియేట్ అవుతాయి అంటే పెద్ద సినిమాల్లో అండి. సో సంవత్సరానికి 10 సినిమాలు రిలీజ్ అవుతాయి. మహేష్ బాబుది ఒకటి, అల్లు అర్జున్ ఒకటి, ప్రభాస్ది, పవన్ కళ్యాణ్ది, రామ్ చరణ్ది, చిరంజీవి గారిది, ఇట్లా ఒక 10 సినిమాలు వస్తాయి. ఆ 10 సినిమాలు వచ్చినప్పుడు ఏంటంటే ఆ గ్రాసులు ఎక్కువ ఉంటాయి. 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు పోతాయి గ్రాసులు. ఇక్కడ 3 లక్షలు కాస్త 10 ఇంతలు పోతుంది, 30 లక్షలు గ్రాస్ అయిపోతుంది. ఆ 30 లక్షలు గ్రాస్ ఆ రెంట్ మాత్రం మళ్ళీ ₹1,00,000 అవుతుంది. లక్షే పోతుంది. మిగతా అంతా 26-27 లక్షలు డిస్ట్రిబ్యూటర్కే పోతుంది. సో ఆ షేరింగ్ అనేది చాలా డిఫరెన్స్ అయిపోయింది. సో 3 లక్షలకు అది ₹1,00,000, అది ఓకే, యాక్సెప్టెడ్, అది ప్రాపర్. మరి 2 లక్షలకు కూడా 50-50 వచ్చింది, అది కూడా ఓకే, యాక్సెప్టెడ్, సమానంగా పోతుంది. 3 లక్షలు కొంచెం డిస్ట్రిబ్యూటర్ కొంచెం ఎక్కువ పోతుంది, అగ్రీడ్, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ ఏంటంటే మేజర్ డిఫరెన్స్ అండి. పెద్ద సినిమాకి ఇక్కడ వచ్చేది ₹1,00,000 కానీ పోయేది 25 లక్షలు. సో రాను ఆఫ్టర్ కోవిడ్ ఏమైపోతుందంటే ఈ పెద్ద సినిమాల సంఖ్య కూడా తగ్గుకుంటూ వస్తుంది. పెద్ద సినిమాలు తగ్గుకుంటూ వస్తుంది. సో రెంట్ అనేది రావట్లేదు ఏ థియేటర్, ఏ సినిమాకి. చిన్న సినిమాలన్నీ పర్సెంటేజ్ మీదే వస్తాయి, రెంట్ రావు. సో ఉన్నాయి ఇప్పుడు 10 సినిమాలు కాస్త 6 సినిమాలు అయినాయండి ఇప్పుడు. సో 6 సినిమాల్లో కూడా రెంట్ వచ్చినాయి అనుకోండి, వర్కౌట్ అవ్వట్లేదు థియేటర్కి. సో ఎగ్జిబిటర్స్ ఏమనుకుంటారంటే దీనికి కూడా మాకు పర్సెంటేజ్ ఇస్తే, ఈ 6 సినిమాలు కూడా మాకు పర్సెంటేజ్ ఇస్తే ఈ చిన్న సినిమాలకే కవర్ అయిపోతాయి మాకు. అప్పుడు దాంట్లో ఏం రావట్లేదు మాకు, చిన్న సినిమాల్లో కవర్ అయిపోతాయి. సో మాకు సినిమా ఆపరేషన్స్ ఇవన్నీ మాకు ఈజీగా మెయింటైన్ చేసుకోగలుగుతాం, మేము బిజినెస్లో ఉండగలుగుతాం, చేయగలుగుతాం. సో అని ఎగ్జిబిటర్స్ బాగున్నారు. సో అది ఇప్పుడు కాదండి, పర్సెంటేజ్ కావాలి అని కోవిడ్ అప్పటి నుంచి అందరు వెంటాడుతూనే ఉన్నారు. కానీ ప్రొడ్యూసర్స్ కూడా ఏంటంటే వర్కౌట్ అవుతుందా అవ్వదా, ప్రొడ్యూసర్స్ పరంగా కూడా పెద్ద డిఫరెన్స్ అండి. మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను, 30 లక్షలు వచ్చింది అనుకోండి, ఇక్కడ ₹1,00,000 పోతుంది, మిగతా 26-27 లక్షలు ప్రొడ్యూసర్ పోతుంది అక్కడ. కానీ పర్సెంటేజ్ అయిందనుకోండి ప్రొడ్యూసర్కి 10-15 పోతాయి అంతే. సో మేజర్ డిఫరెన్స్ ఫర్ ప్రొడ్యూసర్ ఆల్సో. సో ఇది ఏంటంటే కూర్చొని మాట్లాడుకొని ఇటు ఎగ్జిబిటర్ లాభపడాలి, అటు ప్రొడ్యూసర్ లాభపడాలి, ఇద్దరు లాభపడేలా కూర్చొని మాట్లాడుకొని డిసైడ్ చేసుకోవాలి. ఎస్, ఎగ్జిబిటర్స్కి ప్రాబ్లం ఉన్నాయి, వర్కౌట్ అవ్వట్లేదు, చేయట్లేదు. కానీ ఏంటంటే కూర్చొని మాట్లాడుకొని ఒక పరిష్కారం తెచ్చుకొని చేసుకొని ముందుకు వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఈస్ట్ గోదావరి ఇవాళ పొద్దున మనకు వచ్చింది ఏంటంటే ఈస్ట్ గోదావరిలో సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ అన్ని క్లోజ్ చేసేస్తాం 1వ తారీఖు నుంచి అంటున్నారు. అంటే ఎందుకని, అంటే సింగిల్స్ ఇప్పుడు పెద్ద సినిమాలు అంటే మనకి చూసుకుంటే మెయిన్గా సింగిల్ స్క్రీన్సే ఎక్కువ ఆడతాయి, మల్టీప్లెక్స్లో చాలా తక్కువ ఆడుతూ ఉంటాయి.
సో మరి అటువంటి సింగిల్ స్క్రీన్సే మూసివేస్తామన్నప్పుడు దానివల్ల ప్రాబ్లమే కదా అయ్యేది ఇప్పుడు. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ గోదావరి చూసుకుంటే ఏంటంటే వాళ్ళకి మ్యాక్సిమం సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ చాలా తక్కువ అక్కడ. సో ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ రెంటల్ విధానంగా మేము నడపలేము, ఎందుకంటే ఏ సినిమాలు రెంట్ రావట్లేదు. వచ్చే సంవత్సరానికి 5-6 సినిమాలు, మిగతా అన్ని % వస్తున్నాయి. సో 5-6 కూడా మాకు ఇస్తే ఏంటంటే మేము థియేటర్లు నడపగలుగుతాం, ఈ ఫీల్డ్లో ఉండగలుగుతాం, లేకపోతే ఉండలేము అనే పరిస్థితికి వచ్చింది. సో డే బై డే ఆర్ హెవీ లాసెస్. సో వాళ్ళు ఏంటంటే ఒక అడుగు ముందుకు వేస్తారు, ఇది చేస్తే మేము నడపగలుగుతాం, చేయకపోతే లేదు. కానీ అది కూడా ఏంటంటే కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయం అండి. కూర్చొని మాట్లాడుకొని హౌ వీ హ్యావ్ టు టేక్ దిస్ ఫార్వర్డ్. ఎస్, రెంట్ అనేది రావట్లేదు, కానీ రెంట్ పెంచుకుందామా, మరి ఏం చేద్దామా, ఇద్దరికి విన్ సిచ్యువేషన్ ఉంటట్టు మాట్లాడుకొని చూసుకొని చేసుకుంటే బెటర్. సో వాళ్ళు ఏంటంటే కొంచెం ఈస్ట్ వెస్ట్ గోదావరి ఏంటంటే వాళ్ళకి డామినేషన్ ఎక్కువ అండి. వాళ్ళకి ఏంటంటే యూనిటీ ఎక్కువ, డిస్ట్రిబ్యూటర్ అయినా అట్లా యూనిటీ ఉంటుంది, ఎగ్జిబ్యూటర్ అయినా అట్లా యూనిటీ ఉంటుంది. సో ఏంటంటే ఇప్పుడున్న ప్రాబ్లంల వల్ల వాళ్ళు ఎస్ వీ వాంట్ టు డూ దట్ అని అనుకుంటున్నాను. కానీ అది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అది తొందరపాటే. 18వ తారీఖు మీటింగ్ ఉంది, ఆంధ్ర అండ్ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు. అప్పుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని పర్సంటేజ్ ఒకటే కాదు, ఎన్నో ఉన్నాయి ఇష్యూస్ ఉన్నాయి ఎగ్జిబిషన్ బిజినెస్లో. సో అన్ని ఇష్యూస్ కులంకషంగా మాట్లాడుకొని ఒక కామన్ కన్సెన్సస్కి వచ్చి అప్పుడు డిసిషన్ తీసుకుంటే బాగుంటుంది అన్నట్టు మా అభిప్రాయం. సో బిఫోర్ దట్ ఇవన్నీ ఏంటంటే మూసేస్తాం అనేది మాత్రం ఇప్పుడు మాత్రం అది ఫ్యాక్ట్ కాదు. సో 18th రోజు డిసైడ్ చేసుకొని ఇవి మా ఉన్నాయి, ఇవి మా ఇష్యూస్ ఉన్నాయి, ఇవి మా ఉన్నాయి అని చెప్పి ఛాంబర్ల మధ్యలో పెట్టి ప్రొడ్యూసర్స్కి పంపుతాం అనమాట. సో దిస్ ఇస్ వాట్ వీ వాంట్, మాకు ఇవి కావాలి, మీరు దీంట్లో ఏమి చేయగలుగుతారు. సో దాని విధంగా సేమ్ ప్రొడ్యూసర్స్ కూడా మాకు ఇవి అయితే మాకు బెటర్ అని వాళ్ళు వస్తారు. అవును. సో ఇద్దరు కూర్చొని కామన్ కన్సెన్సస్కి వచ్చి ముందుకు వెళ్తాం. అది అంటే ఈ గ్యాప్ లోపల మళ్ళీ ఇంకా వేరే ఏరియాస్లో కూడా మేము కూడా క్లోజ్ చేసేస్తాం అనే టాపిక్ ఏదైనా వస్తే మరి ఇబ్బందే కదా దానివల్ల. సో దాన్ని ఎట్లా చూస్తారు? క్లోజ్ చేసేద్దామంటే ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పాలంటే మొన్న 3 వారాల కింద హిట్ వచ్చింది సినిమా. ఆ సినిమా ఫస్ట్ వీక్ బాగుపోయింది, సెకండ్ వీక్ దానికి ఏం లేదు. దాని తర్వాత సింగిల్ అండ్ శుభవన్ 2 సినిమాలు వచ్చినాయి దాని కమింగ్ వీక్. సింగిల్ ఫస్ట్ 3 days బాగుపోయిందండి, సండే వరకు. మండే నుంచి మళ్ళీ అది పడిపోయింది. సో మండే నుంచి అవి కొన్ని ఏంటంటే షోస్ ఆడట్లేదు, థియేటర్లు బందే ఉంటున్నాయి. శుభం మాత్రం డిస్టిక్లలో సిటీ సెంటర్లలో 3 రోజులు బాగానే వచ్చింది, అది కూడా మళ్ళీ మండే నుంచి అవి కూడా షోలు బంద్ అయినాయి. డిస్టిక్లలో ఫస్ట్ డేనే ఫస్ట్ షోలు సెకండ్ షోలు సినిమా ఆడలేదు. సో ఇది పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే సినిమాలు ఉన్నాయి, పర్సెంటేజ్ ఉందా లేదా ముచ్చట కాదు. ఏంటంటే ఎట్లాగో సినిమాలు ఇది జనాలు రాక ఆల్రెడీ క్లోజ్ అవుతున్నాయి, షోలు బంద్ అవుతున్నాయి. సో ఈ విధంగా ఏంటంటే ఆల్రెడీ బంద్ చేస్తున్నారు, ఆల్రెడీ బంద్ ఉన్నాయి, ఇంకొన్ని రోజులు బంద్ చేద్దామని వాళ్ళ ఆలోచన. ఇప్పుడు 24 ఆటలు అండి షో వారానికి. 24 ఆటల్లో 14 నుంచి 15 ఆటలు బందే ఉంటాయి, బందే ఉంటున్నాయి. ఏదో పెద్ద సినిమా వస్తే ఏదైనా కాపాడితే తప్ప ఈ చిన్న సినిమాలు మాత్రం లేవు. అంటే చాలా వరకు ఇప్పుడు సమ్మర్ అనగానే ప్రతి ఒక్కళ్ళు ఏంటి సినిమాకి వెళ్ళాలి చూడాలని ఇదివరకు ఉండేది. బట్ ఆఫ్టర్ కరోనా ఇది చేంజ్ అయిపోయింది, ఓటీటీలు ఇవన్నీ రావటం వల్ల. సో దాన్ని ఎట్లా చూస్తారు? అంటే లైక్ దాని వల్ల ప్రొడ్యూసర్కి నష్టం అవుతుంది, సినిమా వాళ్ళు చాలా నష్టపోతున్నారు థియేటర్కి రాకపోవడం వల్ల. సో దాన్ని ఎట్లా చూస్తారు? ఎందుకని ఆడియన్స్ రావట్లేదు థియేటర్కి? సరే ఇప్పుడు ఓటీటీ అంటున్నారు, ఓటీటీకి ఇచ్చేది ఎవరండి? ప్రొడ్యూసర్ నష్టపోతారని మీరే చెప్పారు అనమాట. సినిమాకి థియేటర్ రావట్లేదు, ప్రొడ్యూసర్ నష్టపోతున్నారు. ఓటీటీకి ఇచ్చేది ఎవరండి? వాళ్ళే ఇస్తారు, ప్రొడ్యూసరే ఇస్తున్నాడు. ప్రొడ్యూసరే డిసైడ్ చేస్తున్నాడు ఓటీటీకి ఇవ్వాలని, ప్రొడ్యూసరే థియేటర్కి రిలీజ్ చేస్తున్నాడు. అవును. సో ఇది రిలీజ్ చేసినప్పుడు ఏంటంటే ఒక ఎఫెక్ట్ అనేది ఉంది. ఓటీటీ అనేది ముందు లేదండి. ఓటీటీ అలవాటు ఎప్పుడైంది? కరోనా టైంలో అందరు ఇళ్ళలో ఉన్నారు, ఇంటి బయటికి రాలేదు ఎవరు, ఇంట్లోనే కూర్చొని టైంపాస్ ఎట్లా కావాలని చెప్పి ఓటీటీకి అలవాటు పడ్డారు. ఓటీటీకి అలవాటు పడి ఓటీటీలో సినిమాలు చూడడం మొదలుపెట్టారు. సో అది అడ్వాంటేజ్గా తీసుకొని ఓటీటీ వాళ్ళు ఏంటంటే హై ప్రైజెస్ ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వాళ్ళు లాసుల్లో ఉన్నారు, చాలా వాళ్ళు లాస్లో ఉన్నారు. ఈ ప్రైస్ వాళ్ళు కోట్ చేయట్లేదు ఇప్పుడు. సో దే ఆర్ రిడ్యూసింగ్ దేర్ ప్రైజెస్, ఎందుకంటే వాళ్ళు హెవీ లాసెస్లో ఉన్నారు. ఈ రైస్లు ఈ ప్రైజులు వర్కౌట్ అవ్వట్లేదు, వాళ్ళు తగ్గించుకుంటూ వస్తున్నారు. సో ముందు ఓటీటీ ప్రాబ్లమే. థియేటర్కల్ ఏమవుతుందంటే థియేటర్కల్ ఓటీటీ వచ్చినా కానీ కూడా ప్యాషనేట్ సినీగోవర్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఎనీ సినిమా చూడాలి, మేము ఆ ప్యాషన్ ఉంది సినిమాకి, థియేటర్లో చూడాలి, ఆ ప్యాషనేట్ సినీగోవర్ చాలామంది ఉన్నారు. ఓటీటీ వచ్చినా సరే, ఇక్కడ వచ్చినా సరే, సాటిలైట్ టీవీలో వచ్చినా సరే, దే వాంట్ టు గో అండ్ ఎంజాయ్ ద మూవీ ఇన్ థియేటర్. సో వాళ్ళు ఇంకా కూడా థియేటర్కల్ని కాపాడుతూనే ఉన్నారు. మనం సినిమాలో అంటారు ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వారానికి ఒక సినిమా, 15 రోజులకు ఒకసారి బయట హోటల్లో భోజనం. సో ఆ విధంగా ఉన్నారు ఇంకా జనాలు. దే వాంట్ టు ఎంజాయ్ ది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్.
అట్లా అని చెప్పి చిన్న సినిమాలు కూడా ఈ మధ్యకాలంలో బాగా వచ్చాయి. ఓకే. సో ఆ క్రౌడ్ వల్ల వస్తుంది. ఓటీటీ ఏంటంటే ఒక 10 to 15% తినేసింది, సినీ గోవర్స్ని తినేసింది. ఎవరైతే సినిమాకి వెళ్ళకపోయేవాళ్ళు, థియేటర్కి వెళ్ళకపోయేవాళ్ళు వాళ్ళైతే ఇంట్లో కూర్చొని వాళ్ళకి అలవాటు అయ్యి వాళ్ళకి దానికి అలవాటు చేసుకున్నారు. కానీ రియల్ సినీ గోవర్స్ 15% అయితే ఎఫెక్ట్ అయ్యారు. అండ్ మనకి చూసుకుంటే మొన్న రీసెంట్గా తండేల్ రిలీజ్ అయిన టైంలో థియేటర్ రిలీజ్ అయిన ఆ రోజే సినిమాని తీసుకొచ్చి పైరసీ కింద వేసేశారు. సో పైరసీ మీద అప్పుడు చాలా అంటే పెద్ద ఇష్యూ కూడా అయింది దానివల్ల. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే థియేటర్లోకి మళ్ళీ ఇట్లాంటి వాటి మీద చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? సార్ పైరసీ అంటే మళ్ళీ అదే చెప్తున్నాను, పైరసీ లీకేజ్ ఎట్లా ఉంటుందంటే రైట్ ఫ్రమ్ ఎడిటింగ్ రూమ్, అంతకుముందు అంటే ప్రింట్లు ఉండేవి, లాస్ట్ ల్యాబ్లో ప్రింట్ అయ్యేది, ప్రింట్ నుంచి పోయేది. ఇప్పుడు ఏంటంటే డిజిటల్ అయిపోయేసరికి ఎవ్రీథింగ్ ఇస్ డిజిటల్. ఇప్పుడు మనం షూట్ చేశారు, సీన్ షూట్ చేశారు, సీక్వెన్స్ షూట్ చేసిన తర్వాత ఆ చిప్ వెళ్ళి మళ్ళీ హార్డ్ డిస్క్లో పెడతారు, లేకపోతే ల్యాప్టాప్లో కాపీ చేస్తారు, అని చేస్తారు. మళ్ళీ అక్కడ నుంచి ఇట్ గోస్ టు షూటింగ్ అయిపోయిన తర్వాత ఎవ్రీ డే దిస్ ఇస్ ద ప్రాసెస్. అయిపోయిన తర్వాత ఎడిటింగ్ పోతుంది, ఎడిటింగ్ నుంచి సీజీకి పోతుంది, సీజీ నుంచి డిఐకి పోతుంది. సో ఇన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. సో వెన్ ఇట్ ఈస్ డిజిటల్ ఇట్ టేక్స్ అబౌట్ 1 minute to 2 minutes ఆ లీక్ ఎక్కడి నుంచి అన్న అవ్వచ్చు, ఇదొకటి. సెకండ్లీ మనం ఓవర్సీస్ సినిమా ఇస్తున్నప్పుడు ఇట్ గోస్, అది కూడా డిజిటలే మళ్ళీ, ఇట్ గోస్ త్రూ వేరియస్ మోడ్స్, పెన్ డ్రైవ్లో కానీ హార్డ్ డిస్క్లో కానీ ఎట్లో పోతాయి. సో ఓవర్సీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా చాలా లీక్లు అవుతున్నాయండి. సో మెయిన్ లీక్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ఓవర్సీస్, అక్కడ నుంచి మెయిన్ లీక్ అవుతుంది. అండ్ అక్కడ టెక్నాలజీ చాలా, ఇంకోటి ఏంటంటే దాన్ని ట్రాక్ చేయడానికి చాలా చూసారండి. ఈ ఐబొమ్మ ఇవల్ల ఏంటంటే మల్టిపుల్ ఐపీ అడ్రస్లు యూజ్ చేస్తారు. ఇవాళ యూజ్ చేసిన ఐపీ అడ్రస్ మళ్ళీ రేపు ఉండదు, రేపు కాదు నెక్స్ట్ మినిట్ ఉండదు, ఎక్కడి నుంచి అప్లోడ్ చేశారో మళ్ళీ ఉండదు. సో మల్టిపుల్ ఐపీ అడ్రస్ ట్రాకింగ్ చాలా కష్టం అయిపోయింది. సో మోస్ట్ ఆఫ్ దిస్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ఓవర్సీస్. సో ఇప్పుడు ప్రెజెంట్ తెలంగాణలో ఈ పర్సంటేజ్ల విధానం అది ఎట్లా ఉంది కంపేర్ టు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు వీటి అన్నిటితో పోలిస్తే? తెలంగాణ కదా, తెలుగు రాష్ట్రాల్లో సేమ్ ఉందండి. 2 తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణలో సేమ్ ఉంది, సేమ్ టర్మ్స్ మాత్రం సేమ్ ఉంటాయి. కానీ కంపేర్ చేస్తుంటే కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఇవన్నీ పర్సంటేజ్ బేసిస్ మీద ఉంటాయండి. సింగిల్ స్క్రీన్ కానీ మల్టీప్లెక్స్ కానీ ఎనీథింగ్ అన్ని పర్సంటేజ్ బేస్ మీద ఉంటాయి. సో అంటే వాటితో కంపేర్ చేసుకుంటే ఇది ఓకేనా మన తెలంగాణ వాళ్ళకి? సాటిస్ఫైయింగ్? ఇప్పుడు తెలంగాణలో పర్సంటేజ్ ఎందుకు, తెలంగాణ మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు లేదు అంటే మన కంటెంట్ ఎక్కువ ఉండేదండి. కంపేర్ టు ఎనీ అదర్ స్టేట్ మన సినిమాలు ఎక్కువ వచ్చేవి, నంబర్ ఆఫ్ సినిమాలు వచ్చేవి కాబట్టి మనకి ఫీడింగ్, థియేటర్లో ఫీడింగ్ ఎక్కువ వచ్చేవి, ఎక్కువ రన్ వచ్చేది. సో ఆ రెంటల్ విధానం మనకు నడుచుకుంటూ వచ్చింది బికాస్ ఎక్కువ సినిమాలు. కంపేర్ టు అదర్ స్టేట్స్, ఇప్పుడు హిందీ చూసుకోండి, మహారాష్ట్రలో మరాఠీ అండ్ హిందీ మాత్రమే నడుస్తాయి. ఇంగ్లీష్ పక్కన పెట్టండి, ఎప్పుడు వస్తుంది మరాఠీ అండ్ హిందీ. హిందీ కంటెంట్ చాలా తగ్గిపోయింది. ఏ నెలకు 1-2 సినిమాలు వస్తున్నాయి హిందీ. మరాఠీ కూడా సేమ్ అదే, కర్ణాటకలో కూడా అంతే సేమ్, తమిళనాడులో కూడా అంతే. సో ఏంటంటే వాళ్ళకి కంటెంట్ తగ్గింది కాబట్టి, ఇంకా ముందు పోయే మనాట లేదు కాబట్టి వాళ్ళు పర్సంటేజ్ బేసిస్ మీద పోతారు. మన కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి మనకు అలవాటు అయిపోయింది. సో అలవాటు అయిపోయేసరికి ఏంటంటే ఇప్పుడు చాలా సినిమాలు పైప్ లైన్ ఉన్నాయండి. ఏది హరిహర వీరమల్లు, ఓజీ, విశ్వంబర, ఉస్తాద్ భగత్ సింగ్, రాజా సాబ్, ఇవన్నీ పైప్ లైన్లో ఉన్నాయి. సో ఈ బిజినెస్ ఈ షూటింగ్లు స్టార్ట్ చేసినప్పుడే వీటి బిజినెస్ అయిపోయినాయండి. డిస్ట్రిబ్యూటర్కి ఇవన్నిటికీ అయిపోయినాయి బిజినెస్లు. సో డిస్ట్రిబ్యూటర్ ఒక ఎక్స్ అమౌంట్ అని చెప్పి తీసేసుకున్నాడు ఆ సినిమా. సో ఇప్పుడు పర్సెంటేజ్ అనేసరికి వాళ్ళకు కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. సో మళ్ళీ బిజినెస్ అన్ని రీవర్క్ చేయాలంటే కాదు, ప్రొడ్యూసర్ అన్నాడు. సో ఇది ఎప్పటి నుంచో నడుస్తున్న సిస్టమ్ కాబట్టి అదే సిస్టమ్కి ఆ కష్టం అయిపోయి చేసుకున్నారు ఇవన్నీ. సో మళ్ళీ చేంజ్ చేయాలంటే కొంచెం టఫ్ టాస్క్ వాళ్ళకి, ఎందుకంటే ప్రొడ్యూసర్ అయినాడు, హీరో అయినాలి, అన్నీ మారుతాయి, అందరి మారుతాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆప్షన్ లేదు ఇంకా, ఏది దీంట్లో బతకలేకపోతున్నాం మేము, సో పర్సంటేజ్ చేస్తే మేము బతకగలుగుతాం అన్నట్టు ఉంది కాబట్టి ఉంది. అంతమంది రెంటల్ విధానాలు ఓకే, బిఫోర్ కోవిడ్ ఎవ్రీథింగ్ వాజ్ ఓకే, ఫైన్, అన్నీ బాగున్నాయి. కోవిడ్ తర్వాత ఇవన్నీ మార్పులు వచ్చినాయి. సో బిఫోర్ కోవిడ్ కూడా ఆ రాష్ట్రాల్లో పర్సంటేజ్ ఉండేది, మన తెలుగు రాష్ట్రాల్లో రెంటల్ సిస్టమే ఉండేది, రెంట్ ఆర్ పర్సంటేజ్ సిస్టమ్ అంతే. కానీ అప్పటి వరకు ఓకే. ఇప్పుడు ఏంటంటే మారుతూ వస్తున్నాయి. ఇప్పుడు మనం అంటే ఒక సినిమాని 3 విధాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒక చిన్న సినిమా, మిడిల్ స్థాయి, మధ్య స్థాయి సినిమా, పెద్ద సినిమా. సో ఈ 3 నిర్మాతలు చూసుకుంటే చిన్న నిర్మాత పర్సంటేజ్లు ఎంతవరకు ఇవ్వగలరు కంపేర్ టు పెద్ద నిర్మాత? చిన్న సినిమాలు అన్ని పర్సంటేజ్ వస్తాయండి. ఓకే, చిన్న సినిమాలు అన్ని పర్సంటేజ్ వస్తాయి. చిన్న సినిమాలు ఏ సినిమా రెంట్ మీద వర్కౌట్ అవ్వదు. చిన్న సినిమా రెంట్ ఇస్తే ప్రొడ్యూసర్కి పెద్ద లాస్ అది. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇచ్చాను, చిన్న సినిమా కలెక్షన్ తక్కువ వస్తుంది,
ఇప్పుడు ఇందాక హిట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, హిట్ 3 లక్షలు 4 లక్షలు చెప్పాను. అదే చిన్న సినిమా అనుకోండి, 75,000 1,00,000 రూపాయల చేస్తుంది సినిమా, అది అంతకంటే ఎక్కువ చేయదు. సో చేసినప్పుడు ఆయన రెంటల్ ఇవ్వలేరు, థియేటర్ రెంట్ 1,00,000-1,50,000 ఉంటుంది, ఆ రెంట్ ఇవ్వలేదు, మొత్తం ఆయనకే పోతుంది, థియేటర్కే పోతే ఆయనకి ఏం రాదు. సో చిన్న సినిమాలకి ఏంటంటే పర్సెంటేజ్ వస్తుంది. సో ఏదో ఒకటి వస్తుంది వాళ్ళకి. మరి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఈ సమస్యపై ఇండస్ట్రీకి ఎటువంటి ప్రభావం అయితే పడుతుంది అనుకుంటున్నారు? ఇండస్ట్రీ ప్రభావం అయితే ఎందుకంటే అన్ని క్యాలిక్యులేషన్స్, అన్ని బిజినెస్లు అన్ని రీవర్క్ చేయాలి. సో రీవర్క్ చేయాలంటే కుదరదు, ఇట్ ఇస్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు డబ్బులు పెట్టున్నారు, ప్రొడ్యూసర్లు అన్ని దాన్ని బట్టే క్యాలిక్యులేషన్ చేసి ఉంటారు. బట్ ప్రొడ్యూసర్ కూడా మొత్తం జేబులో నుంచి పెట్టాడు, ఫైనాన్స్ తెచ్చుకుంటాడు, అన్నీ తెచ్చుకుంటాడు. సో నా సినిమా ఇంత పోయింది, ఇంతకు అమ్మాయిని నేను, ఇంతకు అమ్మాను, ఎక్స్ అమౌంట్కి అమ్మాను, సో దానికి నా ఖర్చు ఇంత 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 అని ఉంది. నాకు ఎక్స్కి ఇంత ఖర్చు పెట్టినప్పుడు నాకు వై అమౌంట్ వస్తుంది, ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు అవన్నీ క్యాలిక్యులేట్ చేసి అవన్నీ రివర్స్ అయ్యాయి అనుకోండి, సో హీల్ మీన్ టు బిగ్ లాసెస్. సో ఏంటంటే ఏదో వయా మీడియా ఏదో కూర్చొని మాట్లాడుకొని ఎస్ థియేటర్లు మనం కాపాడుకోవాలని అవసరం ఉంది. ఎందుకంటే ఈ స్టార్స్ ఏదైతే ఉన్నారో, చిరంజీవి గారిని మెగాస్టార్ అంటారు, పవన్ కళ్యాణ్ గారిని పవర్ స్టార్ అంటారు, అల్లు అర్జున్ గారిని స్టైలిష్ స్టార్ అంటారు. ఈ స్టార్స్ ఇమేజెస్ ఏదైతే ఉన్నాయో థియేటర్కల్ని వచ్చినాయండి వాళ్ళకి. సో ఆల్ ఈ స్టార్స్ హ్యావ్ టు థింక్ ఆఫ్ థియేటర్కల్ కూడా ఆలోచించాలి. వాళ్ళు ఆలోచించి ఒక స్టెప్ తీసుకుంటే దెన్. అండ్ ఈ పర్సంటేజ్లు దీని మీద ఇప్పుడు ఫిలిం ఛాంబర్ ఆర్ ఎల్స్ మీరందరూ కలిసి కూర్చుంటారు. సో ప్రభుత్వం నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంటుంది? సార్ ప్రభుత్వం ఏంటంటే ఇది ఇంటర్నల్ బిజినెస్ సార్, ఇది ఇంటర్నల్ బిజినెస్ మనం మాట్లాడుకున్నాం, ప్రభుత్వం ఇంటర్ఫియర్ కాలేదు. ప్రభుత్వం ఏంటంటే మనకి ఏమైనా రాయితీలు కావాలి, ఏమైనా ట్యాక్స్ రిబేట్లు కావాలి అంటే ప్రభుత్వం హెల్ప్ చేస్తుంది మనకి. సపోజ్ ఇక్కడ షూటింగ్ చేస్తున్నాం ఒక ప్లేస్లో, సార్ దీని ఖర్చులు మాఫ్ చేయండి అని రిక్వెస్ట్ చేసుకుంటే చేయొచ్చు. ఈ సినిమా కొంచెం మాకు ట్యాక్స్ రిబేట్ కావాలంటే చేయొచ్చు. ఆ ప్రభుత్వం ఇంటర్నల్ బిజినెస్, దిస్ ఇస్ ఇంటర్నల్ బిజినెస్ బిట్వీన్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబిటర్. సో దాంట్లో ఇంటర్నల్ బిజినెస్ ప్రభుత్వం మాత్రం ఇన్వాల్వ్ అవ్వదు. ఇవాళ పొద్దున చూసుకుంటే 2 టీములుగా డివైడ్ అయిపోయింది అని చెప్పి ఒక టాక్ అయితే నడుస్తుంది. లైక్ ఇటు దిల్ రాజు గారు ఒక టీము, ఇటువైపు సితారా ఎంటర్టైన్మెంట్స్, వీళ్ళు మైత్రి మూవీ మేకర్స్ ఒక టీమ్గా విడిపోయి ఈ పర్సంటేజ్ల గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో అది ఎంతవరకు ఉంది అట్లా టీములు విడిపోవడం? ఇది అన్ని అపోహలండి, అన్ని అపోహలు తప్ప ఇంకేం లేదు. ఎవరు ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వలేదు విడిపోయినట్టు, ఎవరైనా అందరూ ఒకటి, అట్లేం లేదు. ఏంటంటే ఐడియాలజీలు వేరే ఉంటాయి. దిల్ రాజు గారు ఒకలాగా ఆలోచించవచ్చు, సీతారాం వంశీ గారు ఒకలాగా ఆలోచించవచ్చు, కానీ ఐడియాలజీ మైట్ బి డిఫరెంట్. కానీ విడిపోవడం మాత్రం ఎక్కడ లేదండి. ఎవ్రీబడి విల్ సిట్ టుగెదర్ మాట్లాడుకొని, ఎందుకంటే ఇది ఒకరి ప్రాబ్లం కాదు, ఒకరిది కాదు, ఇట్ ఈస్ అన్ ఇండస్ట్రీ ప్రాబ్లం, అందరి ప్రాబ్లం. సో అందరు కూర్చొని మాట్లాడుకొని డిసైడ్ చేస్తారు అది. సో విడిపోయారు అటువంటిది ఏమి ఉండదు. ఇవన్నీ రూమర్స్ అండి. ఇంకోటి ఇవన్నీ వస్తున్నాయి, పర్సంటేజ్ థియేటర్లు మూసేస్తారు, ఇంత పర్సంటేజ్ మేము డిసైడ్ చేసాం, అవన్నీ కూడా రూమర్స్ అండి. నథింగ్ హ్యాస్ బీన్ డిసైడెడ్. ఎందుకంటే పర్సంటేజ్ ఇష్యూ ఒకటే కాదు, చాలా ఉన్నాయి. సో అవి కూర్చొని మేము మాట్లాడుకుంటారు, 18th రోజు మాట్లాడుకొని ఏదో డిస్కస్ చేసి ఇవి ప్రొడ్యూసర్స్ ముందులు పెడతాం. సో దాంట్లో ఏవి ప్రొడ్యూసర్స్కి ఓకే, ఏవి నాట్ ఓకే, అవి దాన్ని పట్టుకొని మేము ముందుకెళ్తాం అట్లా. అంతేగాని ఏం డిస్కస్ చేయకుందుకే మేము అయిపోయింది, మేము ఇది చేస్తాం అది చేస్తాను మాత్రం కాదు అది. అంటే చిన్న సినిమాలకి చాలా వరకు ఇప్పుడు ఒక చిన్న సినిమా రిలీజ్ అవుతుంది, పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది. ఈ 2 సినిమాలు ఎట్ ఏ టైం రిలీజ్ అవుతున్నప్పుడు మాకు థియేటర్లు దొరకట్లేదు అని చిన్న సినిమా వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఈ మధ్య రీసెంట్గా ఎక్కడ చూసుకున్నా వాళ్ళు అదే ప్రాబ్లం చెప్తున్నారు. ఎందుకు అట్లా థియేటర్లు దొరకపోవడానికి? అది ఒకటి అండి. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. పెద్ద సినిమా ఇప్పుడు చెప్తాను, ఒక సెంటర్లో 4 థియేటర్లు ఉన్నాయి. ఒక సెంటర్లో 4 థియేటర్లు ఉంటాయి. దిల్షుక్ నగర్ ఏరియా చూసుకుందాం. దిల్షుక్ నగర్లో రాజధాని 2 థియేటర్లు, కోనార్కో థియేటరు, మేఘా, మళ్ళీ కొత్తపేటలో ఆల్మోస్ట్ 5-6 థియేటర్లు ఉన్నాయండి. అక్కడ పెద్ద సినిమా ఉంటుంది. అన్నిట్లో అయితే నడవదు సార్. ఒకరోజు వేస్తారేమో, మళ్ళీ నెక్స్ట్ జర్నీ వచ్చి అయితే 1-2 థియేటర్లు ఖాళీ ఉంటాయి కదా. సో దొరకకపోవడం అనేది సమస్య కాదండి, థియేటర్లు మాత్రం దొరుకుతున్నాయి. ప్రాబ్లం ఇష్యూ ఏంటంటే యాజ్ అ థియేటర్ ఓనర్, యాజ్ అన్ ఎగ్జిబిటర్, పెద్ద సినిమా చిన్న సినిమా 2 వచ్చినాయి అనుకోండి, నేను థియేటర్ ఉన్నాను అనుకోండి, నేను పెద్ద సినిమాని ప్రిఫర్ చేస్తాను. ఎవరైనా అంతే, ఎవరైనా నాకు అది ఎక్కువ పే చేస్తుంది, నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి, నాకు అదే కావాలని అనుకుంటాను. చిన్న సినిమా చూడడానికి నేను పోను. అది ఇప్పుడు నా థియేటర్ ఖాళీ ఉందనుకోండి, సినిమా లేదు, అప్పుడు వేసుకుంటాను నేను. అప్పుడు నేను చిన్న సినిమా కూడా వేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న సినిమా జనాలు రావట్లేదు, ఏం చేస్తాం దానికి? ఇప్పుడు అదే చిన్న సినిమా ఇప్పుడు మల్టీప్లెక్స్ వరకు వెళ్ళే చూడరనమాట, మ్యాక్సిమం ఆడియన్సే చూస్తారు. చిన్న సినిమా ఇది మల్టీప్లెక్స్కి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మల్టీప్లెక్స్లో టికెట్ రేట్లు కానీ అది కానీ చూసుకుంటే కొంచెం హైలోనే ఉంటాయి కంపేర్ టు సింగిల్ స్క్రీన్స్. సో దాన్ని అంటే వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటారు మెయిన్గా? జనాలు రావట్లేదండి. చిన్న సినిమాకి ఏంటంటే జనాలు ఏం డిసైడ్ అయిపోయారంటే, ఎంత ఇంటెలిజెంట్ మన తెలుగు ఆడియన్స్ అంటే, ఆ ఫస్ట్ లుక్, ఆ ట్రైలర్, ఆ టీజర్ను పట్టి డిసైడ్ చేసేస్తారు. ఓకే, ఈ సినిమా నేను థియేటర్లో చూడాలా,
ఓ 4 వారాల తర్వాత ఓటీటీ వస్తుంది, దాన్ని అక్కడ చూడాలా, దీని డబ్బులు ఇప్పుడు వేస్ట్ చేయాలా, అప్పుడు చూసుకోవాలా డిసైడ్ అయిపోయి ఉన్నారు. వెరీ వెరీ ఇంటెలిజెంట్ చెప్తున్నాను. వాళ్ళు ఆ ఫస్ట్ లుక్తో పట్టేస్తున్నారు, పోవాలా వద్దా. సో చిన్న సినిమాలకు అదే అయిపోతుందండి. చిన్న సినిమాలకు అంత ఆ డబ్బు పెట్టి నేను సింగిల్ స్క్రీన్లో మల్టీప్లెక్స్ కంపారిటివ్లీ 100 రూపాయలు 120 రూపాయలు తక్కువ ఉన్నా కానీ కూడా ఆలోచన వస్తుంది వాళ్ళకి, ఎందుకు పెట్టాలి నేను అది, నేను దానివల్ల ఇంక వేరే ఏదైనా చూసుకుంటా, ఓటీటీలో వస్తుంది ఓటీటీ చూసుకుంటా. మరి అదే చిన్న సినిమాలు ఎంతకుముందు మనకు వచ్చినాయి, మతి వదలరా కానీ, కామెడీ కూరలు కానీ, సింగిల్ కానీ 3 days బాగానే వచ్చినాయి. ఇవన్నీ చిన్న సినిమాలు మనకి ఎందుకు చేస్తాం. వాళ్ళు చూసారు, అది నచ్చింది. మ్యాడ్ కానీ వీళ్ళు ఏంటంటే పట్టేశారు, ఎస్ థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేసి చూడొచ్చు, వెళ్ళారు అట్లా. సో ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు దీన్ని బట్టి అంటే చాలామంది ఆడియన్స్ కానీ లేకపోతే ప్రేక్షకులు కానీ ఏంటంటే సినిమాలు ఇవన్నీ సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న ఇష్యూస్ ఇవన్నీ, సో వీటికి పరిష్కారం ఎలా దొరుకుతుంది? ఇప్పుడు నిర్మాత అవ్వచ్చు లేకపోతే డిస్ట్రిబ్యూటర్ వీళ్ళిద్దరికి మధ్యలో జరుగుతున్న ఇష్యూస్ జరుగుతున్నాయి చాలా వరకు. ఆడియన్స్ ప్రతి ఒక్కరు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్కటి ఫాలో అవుతుంటారు, వీటి గురించి ఆల్రెడీ సోషల్ మీడియాలో రన్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళందరూ అనుకుంటారు వాళ్ళే ఒక యూనిటీగా లేనప్పుడు మేము మాత్రం హౌ వీ కెన్ గో టు సినిమాలు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళకి చెప్పే సందేశం ఏంటి మీరు? సినిమా ఇండస్ట్రీ ఈజ్ ఆల్సో సిమిలర్ టు అదర్ ఇండస్ట్రీస్. ఐటీ ఇండస్ట్రీ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ, ఏ ఇండస్ట్రీ అయినా సేమ్ ఉంటుంది. ప్రతి ఇండస్ట్రీలో ప్రాబ్లంలు ఉంటాయి. సినిమా ఇండస్ట్రీ ఏంటంటే గ్లామర్తో కూడుకున్నది కాబట్టి ప్రతిదీ భూతద్దంలో చూస్తారు, ప్రతి భూతద్దంలో చూసి అన్ని చూస్తారు. దీస్ థింగ్స్ ఆర్ కామన్. ప్రతి ఇండస్ట్రీలో గొడవలు ఉంటాయి, ఏ ఇండస్ట్రీలో యూనిటీ ఉండదండి, ఎక్కడ ఉండదు. మీరు మ్యానుఫ్యాక్చరింగ్లో చూడండి, ఎక్కడైనా చూడండి, యూనిటీ ఎవరికి ఉండదు. ఏ సెక్టర్ వాళ్ళు వాళ్ళకు ఉంటారు. సో ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. కానీ ఇదంటే గ్లామర్తో కూడుకుంది కాబట్టి అందరూ భూతద్దంలో చూస్తారు, దీన్ని హైలైట్ చేస్తుంటారు, ఇది 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 అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోండి, దాంట్లో డీలర్కి, మ్యానుఫ్యాక్చరర్కి మధ్యలో రీటైలర్ ఉంటాడు, ఎన్ని ఉంటాయి ప్రాబ్లమ్స్. మ్యానుఫ్యాక్చరర్ కూడా టైర్లో ఒక దగ్గర తీసుకుంటాడు, వాళ్ళకి ఎన్ని గొడవలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. కానీ జనాలు కారు కొనడం మానేస్తారా? అది పట్టించుకోరు. ఇది గ్లామర్ కాబట్టి ప్రతి ఒక్కటి ఏం చిన్న విషయమైనా హైలైట్ అవుతుంది. టీవీలో స్క్రోలింగ్ వస్తుంది, ఇది 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 అని. మోహన్ బాబు గారు కదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ యాక్టర్ ఇట్లా నడుచుకుంటూ కింద పడిపోయాడు, అది కామన్ అండి. నడుచుకుంటే ఏదో కాలు జారి పడ్డాడో వాట్ ఎవర్ హ్యాపెండ్, అదో పెద్ద ఇదనమాట. ఈజ్ ఆల్సో యాక్టర్ కూడా చిన్న, ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, అందరిలాగే మనిషి అయినా కింద పడ్డాడు, చేసాడు, దానికి ఏంది. సో ఏంటంటే గ్లామర్ కాబట్టి ప్రతిదీ అలా చూపించి హైలైట్ అవుతుంది తప్ప ఇవన్నీ ఎవ్రీ ఇండస్ట్రీ హ్యాస్ దిస్ ప్రాబ్లమ్స్. ప్రతి ఇండస్ట్రీలో ప్రాబ్లం లేని ఇండస్ట్రీ లేదండి. ప్రతి ఇండస్ట్రీలో కూర్చొని మాట్లాడుకుంటారు, ఇక్కడ కూడా కూర్చొని మాట్లాడుకుంటారు, అదేం లేదు. కానీ మాట్లాడకముందుకే గ్లామర్ కాబట్టి ఆ డిస్కషన్ జరగకముందుకే వీళ్ళు ప్రోయాక్టివ్ అయ్యి, మీడియా అంతా ప్రోయాక్టివ్ అయ్యి మొత్తం అంతా సోషల్ మీడియా కానీ ఎక్కడ కానీ వాళ్ళ పోస్టింగ్ వాళ్ళు చేస్తూ ఉంటారు. సో దానివల్ల జనాలు కూడా ఏం కావాలి, దే వాంట్ స్పైస్, టాపిక్స్ ఇవన్నీ కావాలి. సో ఇవన్నీ వస్తుంటే వాళ్ళు మాట్లాడుతుంటారు, అదే. సార్ ఇప్పుడు రివ్యూ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. రివ్యూ సిస్టమ్ చూసుకుంటే ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీ అవ్వచ్చు, అటు ఇండస్ట్రీలో ఎట్లా ఉందంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత సినిమా రివ్యూ రాయండి అని చెప్పి ఒక చిన్న జీవో లాంటిది ఏదో ఇచ్చారని చెప్పి విన్నాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ తెలంగాణ ఇటు సైడ్ చూసుకుంటే సినిమా రిలీజ్ అవ్వడానికి ముందలే ఓవర్సీస్ నుంచి మనకి రివ్యూ వచ్చేస్తుంది. సో అది చూసి బేస్ చేసుకుని సినిమాకి వెళ్ళే ఆడియన్స్ చాలామంది ఉంటారు రివ్యూ చూసి. సో దానివల్ల సినిమాకి ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? మ్యాక్సిమం ప్రభావం ఉందండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే క్రౌడ్ ఏంటంటే ఎడ్యుకేటెడ్ క్రౌడ్. వాళ్ళు ఏంటంటే వీ డూ నాట్ వాంట్ టు వేస్ట్ టైమ్ ఆన్ ఎనీథింగ్ అన్లెస్ అండ్ అంటిల్ వి సీ రివ్యూ. ఒక రెస్టారెంట్కి వెళ్ళినా రివ్యూ చూస్తారు, ఒక దాన్ని కొన్న రివ్యూ చూస్తారు, ఏదన్నా ఒక షర్ట్ కొనాలన్నా దాని రివ్యూ చూస్తారు, ఏది కొన్నా రివ్యూ చూసి చేస్తున్నారు. సో అట్లా అయిపోయింది ఇప్పుడు జనరేషన్. సో ప్రతిదీ రివ్యూ చూస్తున్నారు, రివ్యూ చూసి దట్ ఈస్ ఎఫెక్టింగ్ అలాట్. అంటే అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? సినిమాలకి మైనస్ అవుతుంది, ప్లస్ అవ్వదు. ఎవ్రీథింగ్ గోయింగ్. కానీ కొన్ని చోట్ల ప్లస్ కూడా అవుతుంది. ఎందుకంటే సినిమా బాగుంది, జనాలు డిసైడ్ చేశారనుకోండి, మళ్ళీ ముందు మీకు చెప్పాను, వెరీ వెరీ ఇంటెలిజెంట్, ఇది చూడాలంటే చూస్తారు, లేదు అంటే లేదు. ఎందుకంటే కొన్ని ప్లస్ అయినా కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దేవరా సినిమా ఎగ్జాంపుల్ ఇస్తాను. దేవరా సినిమా అప్పుడు 2 ఎగ్జాంపుల్ అండి. ప్రతి సినిమాకి ఆయన ఎన్టీఆర్ గారు పెద్ద హీరో, సో ఫ్యాన్స్ మామూలుగా ఉండరు, ఆయన ఉంటారు. సో ఇక్కడ మెయిన్ థియేటర్ సుదర్శన్ 35 భారీ కట్అవుట్ ఉంది. ఆ కట్అవుట్కి ఏంటంటే ప్లాస్టిక్ పూలదండ వేశారు.
ప్లాస్టిక్ బౌల్ అంట. సో ప్రతి సినిమా అప్పుడు బయట క్రాకర్స్ కాల్చడం పెద్ద పెద్ద సినిమాలో కూడా అది కామన్. క్రాకర్ కాల్చారు, కంపౌండ్ కాల్చారు. అది ఏంటంటే ఒక స్పార్క్ వెళ్ళి ఆ పూల దండకు తగిలింది. ప్లాస్టిక్ కాబట్టి మొత్తం కాలిపోయి కటౌట్ కాలిపోయింది. ఈ యాంటీ ఫ్యాన్స్ ఏం చేస్తారు, ఇప్పుడు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే ఒకరికొకరు పడదు. వాళ్ళు ఏం ప్రాపగండా చేయడం మొదలుపెట్టారు, సినిమా బాగలేదు కాబట్టి ఫ్యాన్స్ దాన్ని కాల్చేశారు, కోపంతో కాల్చేశారు. అది మళ్ళీ అదే సినిమా దిల్ రాజు గారు పొద్దున్న 4 గంటలకు చూశారు. పొద్దున్న 4 గంటలకు షో, ఎర్లీ మార్నింగ్ 4 o'clock, రాత్రి నిద్ర ఉండదు, సరిగ్గా ఏమి ఉండదు. సో ఇంటర్వెల్ టైంలో ఆయన కొంచెం హెడేక్ ఉండదు, చేతన ఉండొచ్చండి. ఇట్లా అని ఉన్నాడు ఆయన, అంతే. అది వీడియో తీసి అది వైరల్ చేశారు. సినిమా చూసి తల పట్టుకున్న దిల్ రాజు. సో దీస్ ఆర్ నెగటివ్ థింగ్స్. నెగిటివ్ అయినా సినిమా నెక్స్ట్ డే నుంచి పడిపోవాలి, కానీ పడిపోలేదండి సినిమా ఉంది. సో సమ్ టైమ్స్ ఏంటంటే దే ఆర్ ఇంటెలిజెంట్, చూసి పోవాలా లేదా, కానీ ఇది పెద్ద సినిమాలకు బాగా హెల్ప్ అవుతుందండి. నెగిటివ్ అయినా డిసైడ్ అవుతుంది సినిమా చూడాలంటే చూస్తున్నా. చిన్న సినిమాలు మాత్రం చాలా ఎఫెక్ట్ అవుతుందండి. ఎంత నెగిటివ్ ఇస్తే అంత ప్రాబ్లం అవుతుంది. నోబడీ వాంట్స్ టు సీ, ఎందుకంటే రిస్క్ చేయరు. అరే రివ్యూ కూడా నెగటివ్ వచ్చింది, సినిమా కూడా చిన్న సినిమా, నేను 150 పెట్టాలా 200 పెట్టాలి, దీనికి అవసరం ఏముంది నాకు ఆలోచన వస్తుంది. పెద్ద హీరో అంటే వెళ్ళిపోతారు, ఓకే లెట్ మీ సీ. సో కానీ చిన్న సినిమాలకు బాగా ఎఫెక్ట్ ఉంది. ఈ రివ్యూస్ ఆర్ గోయింగ్ టు కిల్ ద సినిమా, ఈ సినిమా కిల్ అయిపోతుంది. కానీ కేరళలో కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చింది, జియో కదా, కోర్టు ఆర్డర్ ఇచ్చింది అక్కడ లోకల్ హైకోర్టు. కానీ మళ్ళీ వాళ్ళు వెళ్ళి అపీల్ చేసుకున్నారు, అది ఆపేశారు. అది ఓకే. ఏంటంటే రివ్యూ ఇస్ సంథింగ్ కాల్డ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఎనీబడీ క్యాన్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఫ్రీడమ్ ప్రతి ప్రోడక్ట్, సినిమా కూడా ప్రోడక్ట్ అండి, దాని కూడా రివ్యూలు ఉంటాయి. కానీ ఏంటంటే ఈ బ్యాడ్ రివ్యూస్ అనేది ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ది పబ్లిక్, ఇట్ ఈస్ ఫ్యాన్ వార్. ఒక ఫ్యాన్ ఇంకో హీరోకి నెగిటివ్ ఇస్తున్నాడు, అట్లా ఈ ఫ్యాన్ వార్. సో ఏంటంటే దీన్ని కూడా మేము ఏంటంటే యాక్టర్స్ని రిక్వెస్ట్ చేసుకోవాలి, వచ్చి మీ ఫ్యాన్స్కి చెప్పుకోండి, ఇవాళ మీ సినిమాకి చేశారు నెగిటివ్, ఇవాళ నా సినిమా, నేను హీరో అనుకోండి, నా సినిమాకి నెగిటివ్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్, యాంటీ ఫ్యాన్, రేపు ఆ హీరో సినిమా కూడా వస్తుంది కదా, రేపు వీళ్ళు చేస్తారు. సో ఇదే కంటిన్యూ అవుతూ ఉంది. సో దిస్ హ్యాస్ టు స్టాప్. ఈ ఫ్యాన్ వారే యాక్చువల్లీ, నథింగ్ ఎల్స్. వాళ్ళకి ఏంటంటే నా హీరోకి ఇంత కలెక్షన్ రావాలి, ఇంత పెద్దగా రావాలి, అదే చూస్తున్నారు తప్ప దట్ ఈస్ కిల్లింగ్ ఎవ్రీథింగ్. ఓకే. సో ఇప్పుడు ప్రెజెంట్ నెక్స్ట్ ఇప్పుడు 18th ఒక మీటింగ్ జరుగుతుందని చెప్తున్నారు కదా, సో ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు ఫర్దర్గా? స్టెప్స్ ఏం లేదండి, ఇప్పుడు మాకు తెలంగాణలో కొన్ని ఇష్యూలు ఉన్నాయి, ఆంధ్రాలో ఇష్యూలు ఉన్నాయి. థియేటర్ బిజినెస్ పరంగా కాకుండా ఇంటర్నల్ బిజినెస్ కాకుండా గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఇవి మాకు ఇస్తే బాగుంటుంది అని ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే ఇద్దరు ఎగ్జిబిటర్స్ కూర్చొని అక్కడ ఇక్కడ, సినిమా అనేది కామన్ అండి ఎవరికి, ఈ రాష్ట్రం కావచ్చు ఆ రాష్ట్రం కావచ్చు, సినిమా అనేది కామన్, భాష అనేది కామన్ మంది. సో ఇద్దరు కలిసి కూర్చొని వాళ్ళ ఇష్యూస్ ఏంటి, మన ఇష్యూస్ ఏంటి, మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూస్ చాలా ఉంటాయి. ఇంపార్టెంట్ మనం ఇమీడియట్గా ఏం సాల్వ్ చేసుకోగలుగుతాం అవి మాట్లాడి గవర్నమెంట్కి లెటర్ పెట్టాలా ఏం పెట్టాలా ఇద్దరం కలిసి మాట్లాడుకొని చేసుకొని పెట్టి ఇంటర్నల్ ఇష్యూస్ అది సేమ్ ప్రొడ్యూసర్స్కి పెడతాం. సార్ ఇది మావి ఉన్నాయి, ఉంటే మేము బతకగలుగుతాం, లేకపోతే చచ్చిపోయి ఉన్నాము పెడితే బేస్డ్ ఆన్ దట్ దే విల్ ఆల్సో కమ్ ఫార్వర్డ్, ఇవైతే మాకు ఓకే, ఇవి మేము చేయలేం, లేకపోతే ఇది కాకుండా ఇట్లా చేద్దాం అని కలిసి కూర్చొని డిసైడ్ అవ్వాల్సింది. సో ఫైనల్గా మా ఆడియన్స్కి లేదా ప్రేక్షకులు, తెలుగు సినిమాని అభిమానించే ప్రేక్షకులకి మీరు చెప్పే సందేశం? మా సందేశం ఒకటండి, డోంట్ బిలీవ్ రూమర్స్ అండ్ స్పెక్యులేషన్స్ పోవద్దండి. సినిమా ఇండస్ట్రీ ఆల్సో లైక్ అదర్ ఇండస్ట్రీ. మీ కల్లారా చూడండి, మీ కల్లారా చూసి మీరు ఎంజాయ్ చేస్తే మీరు రివ్యూ చేయండి, అంతేగాని వీళ్ళు చెప్పింది నమ్మకండి. సపోర్ట్ సినిమాకి ఎందుకు వస్తామంటే, సినిమా ప్రేక్షకులకు చెప్పేదండి, సినిమా ఎందుకు వస్తాం, మనం అన్ని బాధలు మర్చిపోయి అన్ని టెన్షన్లు మర్చిపోయి ఒక 2 గంటలు 3 గంటలు హాయిగా కూర్చొని ఎంటర్టైన్ అవుదామని. సో ప్లీజ్ కమ్ అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. డోంట్ బిలీవ్ రివ్యూస్, డోంట్ బిలీవ్ రూమర్స్. మీ కల్లారా మీరు ఎంజాయ్ చేయండి, యూ విల్ లైక్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో ఇదనమాట, చూశారు కదా, ఇది మనకి అనుపమ్ రెడ్డి గారు ఈ ప్రొడ్యూసర్స్ అలాగే ఎగ్జిబిటర్స్ మధ్య జరిగే ఈ పర్సంటేజీల ఇష్యూ గురించి మనకి ఇచ్చిన సందేశం. సో మళ్ళీ ఒక 18 తర్వాత ఒక రివ్యూ మీటింగ్ అయితే జరుగుతుంది. ఆ మీటింగ్ తర్వాత మళ్ళీ కలుసుకుందాం, అసలు ఏం జరిగింది ఏంటో అప్పుడు తెలుసుకుందాం. సో చూస్తూనే ఉండండి మహామ్యాక్స్.